ప్రశ్నలు పరిష్కారాలు క్లాస్ లో ఈ ఒక్క క్వశ్చన్ అడిగితే నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందో చూద్దామా? ప్రశ్న, నా ఇన్నర్ ఫీలింగ్. ఓకేనా? అమ్మా, మీరు ఇచ్చిన మంత్రం ఎన్నిసార్లు చేయాలమ్మా? రోజుకి ఎప్పుడు చేయాలమ్మా? నా ఇన్నర్ ఫీలింగ్. ఇలా ఉంటుందండి. మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్తారు మీరు ఆరోగ్యంగా లేదు, శక్తివంతంగా లేదు, ఎక్కువగా భోజనం చేయండి, ఎక్కువగా ఫలహారాలు తీసుకోండి అంటారు. వెంటనే క్వశ్చన్ ఏమన్నా వస్తుందా? రోజుకి ఎన్నిసార్లు తినాలి సార్? ఎన్ని గంటలకు ఒకసారి భోజనం చేయాలి సార్? ఏమేం ఫలహారాలు తీసుకోవాలి సార్? ఏమేం పళ్ళు తీసుకోవాలని క్వశ్చన్ ఎక్కడైనా వస్తుందా? అది మీ ఆరోగ్యం, మీరు బ్రతుకుండాలి కాబట్టి డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా అరగంటకు ఒకసారి కూడా తీసుకుంటారు. ఎవరన్నా అడిగితే నాకు డాక్టర్ చెప్పారు బాగా తినమని తింటున్నాను అంటారు. మరి మీకు కష్టం వచ్చినప్పుడు ఒక మంత్రాన్నో ఒక పూజనో తీసుకున్నప్పుడు మాత్రం ఎందుకు ఈ క్వశ్చన్ వస్తుందండి? కష్టం తీరే వరకు నిత్యము జపం చేసుకుంటే మనకు అమ్మకు అనుగ్రహం కలుగుతుంది కదా. కాబట్టి దయచేసి ఒక్క ప్రశ్నని మాత్రం అడగకుండా చిన్న మంత్రాన్ని పూజని నిత్యము చేసుకోండి, మీకు అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది.